సో డిగ్రీ కోసం అయితే దాన్ని గవర్నమెంట్ లెవెల్ నుంచి మార్చుకోవాలి. ఎవరికి సాయం చేయించి రాష్ట్రం డిగ్రీ కాలేజ్ హాస్టల్స్ లేవు సార్, అది కూడా స్కూల్స్ నుంచి సాంబార్కో డిగ్రీ కాలేజ్ నమస్కారం. రాష్ట్రం మొత్తంలో ఒకటి గవర్నమెంట్ కాలేజ్. అయితే అక్కడ ఫెసిలిటీస్ ఏదైనా క్లోజ్డ్ బీసీ హాస్టల్ ఉంటే ఇక్కడికి ఏదైనా షిఫ్ట్ చేస్తే చాలామంది వస్తారనేది ఇక్కడ అందరూ మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అకామిడేషన్ ఏదైనా ప్రొవైడ్ చేస్తాం. అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం. నేను పంపిస్తాను. ఇంతకుముందు ప్రెసిడెంట్స్ కూడా ఉందంట. ఇట్లా ఎక్కడ ఒక డిఫంక్ట్ ఉంటే డిగ్రీ కాలేజ్కి చేంజ్ చేస్తాను. కడుపు నుంచి కావాలి నేను పంపిస్తాను. జిల్లా విభాగం ఏం లేదు అంటే ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాల్సింది ఎక్కడ డిఫంక్ట్ ఉన్నాయా, మన జిల్లాలో ఉన్నాయా. అయితే తక్కువ కమిషన్ ఏమైంది పేమెంట్ రావాలా? పని అయిపోయిందా? వచ్చిన అమౌంట్ అయింది సార్. మిగతా అమౌంట్ వస్తే 40 lakhs బ్యాలెన్స్ ఉంది సార్. మనం పెడితే దాని ముందు మనం నియమం సందేశం పని చేయలేదు. ఈ క్లోజ్ ది కాంట్రాక్ట్. ఓకే మాట్లాడతారు సార్. మనం మామూలు లేవు కాబట్టి ఒక 5 lakhs మా దగ్గర క్యాష్ ఉంది. 4 lakhs స్ట్రక్చర్ అయిపోయింది కాబట్టి ఆ డబ్బులు నేను కలెక్టర్ గారు పెట్టడంతో వెళ్ళిపోయినాయి ఇక్కడ. అంటే ఏ డబ్బులు దానికే పంచుకున్నారు. రేపు రోజు ఏదో కమ్యూనిటీ కూడా దీంట్లో జాయిన్ అవుతున్నారు. ఓన్లీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే. ఈ బ్రహ్మాండమైన కాలేజీ ఉంది. రాష్ట్రంలో ఫ్రీగా గవర్నమెంట్ చదివించే కాలేజ్ ఇది ఒకటే ఉంది. బయటకు అదే చూసారా ఇప్పటికి ఇక్కడే ఆడుకుంటూ అయిపోయింది. మనం చూసిన దాంట్లో ఇది కూడా సీట్ వస్తే అప్పుడు ప్రెస్టేజ్ సార్. ఇక్కడ చదివిన వాళ్ళంతా పెద్ద పెద్ద పొజిషన్. సీసీఎం చెరువులా తయారవుతుంది. వర్షం వచ్చినప్పుడే కాదు సార్. అదే ఇమీడియట్గా చేస్తారు. వాష్రూమ్స్ బాగున్నాయి. ఎన్ని వాష్రూమ్స్ ఉన్నాయి? సరిపోతాయిగా. వాష్రూమ్ ఎంతమంది ఉంటారు ఇక్కడ హాస్టల్లో? 36 మందికి ఎన్ని కావాలి? 100 లీటర్ మన ఏపీకి ఒకటే గవర్నమెంట్ నీట్గా పైన One,